నమస్తే. కాంగ్రెస్ పార్టీ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకంలో ఒకటైనటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి ఇప్పటికే ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఎన్ని లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేసినాం, ఎన్ని లక్షల మందికి రుణం మాఫీ అయింది అన్నటువంటి ఒక స్పష్టత సైతం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా అవగాహన లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక పక్కన రైతు రుణమాఫీ కోసం మొన్న బడ్జెట్ సమావేశాలు ఏర్పడినటువంటి దశలో ఆ బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీకి కేటాయిస్తామని చెప్పేసి లెక్కలతో సహా బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. 26,000 కోట్ల రూపాయలు చెల్లిస్తాం ఖచ్చితంగా అన్నటువంటి మాట మీద నిలబడతాం. ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా అందరి యొక్క అకౌంట్లలో రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి మరి తొడగొట్టినటువంటి రేవంత్ రెడ్డి మరి నిజంగా 26,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిండా? అసలు 26,000 కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పటికీ లేదు 26,000 కోట్లు కాదు, ఇక రుణమాఫీ కావాల్సింది 31,000 కోట్ల రూపాయలు అయితేనే ఉన్నటువంటి 42 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని చెప్పేసి ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గగ్గోలు పెట్టడం జరిగింది అసెంబ్లీలో. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఆ లెక్కలన్నీ కూడా కేవలం 26,000 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అయినా పర్వాలేదు, 26,000 కోట్ల రూపాయలు ఏమైనా మొత్తానికి మొత్తం రైతుల అకౌంట్లో జమ చేసిందంటే అది కూడా శూన్యమే. మరి రైతులకు రుణమాఫీ ఎంత అయింది? రైతులకు రుణమాఫీ కావాల్సింది ఎంత, ఇచ్చింది ఎంత, ఇవ్వాల్సింది ఎంత అన్నటువంటి దానిపైన ఒకసారి చర్చించుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. వాటితోటి ఒకసారి లెక్కని కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది రైతులంతా కూడా చాలా ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏదైతే రుణమాఫీ కాలేదు, చాలామందికి 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళ రుణమాఫీ కాలేదు అనేటువంటిది కాదు, 40,000 50,000 ఉన్నటువంటి రైతుల రుణం కూడా ఇప్పటి వరకు కూడా మాఫీ కాలేదు. వాళ్ళకు ఒక స్పష్టత లేదు. ఇప్పటికే 2-3 దఫాలుగా మంత్రి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఏమో రేషన్ కార్డు అవసరం లేదు, కొన్నిసార్లు రేషన్ కార్డు కావాలి, కుటుంబానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు కావాలి. కుటుంబానికి ఏం గుర్తింపు ఉంటుంది? రేషన్ కార్డు. అసలు రేషన్ కార్డు లేకపోతేనే కదా వాళ్ళ రుణమాఫీ కాంది. అసలు ముందుగా రుణమాఫీకి అసలు రేషన్ కార్డుకి లింకే లేదు. కానీ మొత్తం చేసినటువంటి రుణమాఫీ అంతా ఇప్పటి వరకు మొత్తం అంతా కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ అయింది. మరి కానటువంటి వారి పరిస్థితి ఏందని చెప్పేసి ఒక పక్కన చర్చ మొదలైనటువంటి దశలో ఇప్పుడు రైతుల రుణమాఫీ కానటువంటి వాళ్ళ యొక్క లిస్టు బయటకు తీసి ఆ సంబంధించినటువంటి లెక్కలు తీసుకురండి అని చెప్పేసి బ్యాంక్ అధికారుల దగ్గర నుంచి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం ఇప్పుడు స్పష్టత అడుగుతూ ఉంది. మరి నిజంగా ఇప్పుడు వాళ్ళు ఒకవేళ కనుక వీళ్ళు ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటి పత్రాలు బ్యాంకు అధికారుల దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి స్టేట్మెంటు ఈ అన్నిటినీ ఒకవేళ కనుక అధికారులకు ఇచ్చినట్టయితే ఉంటే మాఫీ అవుతుందా? మాఫీ అయితే ఎన్ని రోజులు అవుతుంది అంటే ఇప్పట్లో ఖచ్చితంగా మాఫీ అయ్యేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఒక పక్కన లోటు బడ్జెట్టు, మరో పక్కన 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళే కూడా రుణాలను తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మిగిలిపోయినటువంటి రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే అది ఇప్పట్లో కానట్టుగానే మనకు అర్థమవుతూ ఉంది. వీళ్ళ యొక్క ఏదైతే వ్యవహార శైలి కానీ ఇటీవల జరిగినటువంటి ఏదైతే వరద బాధితులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాదాపుగా 6-7 వేల కోట్ల రూపాయలు ఈ యొక్క వర్షాలతోటి వరదలతోటి నష్టపోయినట్టుగా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నిధులను కూడా అటే ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో రుణమాఫీ పైసలు ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రుణమాఫీ గోవిందా అన్నటువంటి ఒక చర్చ వినబడతా ఉంది. అసలు నిజంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. 26,000 కోట్ల రూపాయలకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంతమందికి సంబంధించినటువంటి రైతుల రుణాలని మాఫీ చేసింది, ఇంకెంతమందికి రుణమాఫీ కావాలన్నటువంటి అంశాలను కూడా ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే 18,000 మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే 18,000 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు మాఫీ చేసింది. 18,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్ల రూపాయలు. అంటే దానికి దీనికి వ్యత్యాసం 8,000 కోట్లు. ముందుగా చెప్పినటువంటి 31 కోట్లకు కనుక మనం క్యాల్కులేషన్ చేసినట్టయితే 13,000 కోట్లు. మరి ఎక్కడ పోయినట్టు ఈ డబ్బులన్నీ? ఇంకెంతమందికి కావాలి? ఇక ఒకసారి కనుక లెక్కలు చూసినట్టయితే కేవలం 23 నుంచి 24 లక్షల మందికే రుణమాఫీ అయింది. లెక్కల ప్రకారం బ్యాంక్ అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కావాల్సింది రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్యను చూసినట్టయితే 42 లక్షల మంది. వీళ్ళు చేసింది కేవలం 21-22 లక్షల మందికి.
అంటే ఇంకా సగం మందికి ఎక్కువగా ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి రుణమాఫీకి సంబంధించినటువంటి లెక్కల్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా జూలై 18వ తేదీన మొదటి విడతకు సంబంధించినటువంటి ₹1,00,000 సంబంధించినటువంటి రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే జూలై 18వ తేదీన వీళ్ళు ఒక లెక్కలు వేసుకోవడం జరిగింది. జూలై 18వ తేదీన మొదటి విడతకు సంబంధించినటువంటి సుమారుగా 11 లక్షల మందికి ఎంత పైసలు ఇచ్చిలా అంటే వీళ్ళు 6,098 కోట్లు మొదటి విడతలో చేసినటువంటి 11 లక్షల మందికి 6,098 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంకా దరిదాపుగా ఇక్కడ కేవలం ₹1,00,000 సంబంధించినటువంటి వాళ్ళదే ఇన్ని ఉన్నది. ఏదైతే ఈ ₹1,00,000 సంబంధించినటువంటి దాంట్లో అందరికీ మాఫీ అయిందా అంటే అందరికీ మాఫీ కాలేదు. ఈ ₹1,00,000 లోపల ఉన్నటువంటి 10,000 వాళ్ళవి కొంతమంది ఉన్నాయి, 15,000కు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆగిపోయాయి. మొదటి విడతలోనే 10-15,000కు సంబంధించినటువంటి రుణాలను కూడా మాఫీ చేయలేకపోయింది. ఎందుకు మాఫీ కాలేదు అంటే వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఉన్నదనో, లేకపోతే వాళ్ళు ఐటీ పే చేస్తూ ఉన్నారనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో కారు ఉందనో, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమందికి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళవి కూడా మాఫీ కాలేదు. రేషన్ కార్డు లేనటువంటి ఏదైతే తండ్రి నుంచి కొడుకు విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల కాడి నుంచి ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అక్కడ తండ్రికి మాఫీ కాలేదు, అక్కడ కొడుకు కూడా మాఫీ కాలేదు. సరే, ఫ్యామిలీలో ఒక రేషన్ కార్డు ఉన్నది, ఒక వాళ్ళ నాన్నకి అయింది, లేకపోతే వాళ్ళ భార్యకి అయింది, భర్తకు కాలేదంటే అది వేరు. కానీ రేషన్ కార్డు ఉన్నప్పుడు కూడా కొంతమందికి కాలేదు. నిజమైనటువంటి రైతులు, వాళ్ళు చిన్న సన్నకారు రైతులు, 15-20 వేల రూపాయలు తీసుకొచ్చుకున్నటువంటి రైతుల యొక్క రుణం కూడా మాఫీ కాలేదు. దరిదాపుగా ఈ లక్షలోపు ఉన్నటువంటి ఎవరైతే కానటువంటి వాళ్ళు ఉన్నారో దరిదాపుగా ఒక 1,50,000 మందికి సంబంధించినటువంటి ఇంకా కావాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ₹1,00,000. అప్పుడే మొదటి విడత పైసలు వేసిన తర్వాత నానా హంగామా చేయడం జరిగింది. రైతులంతా కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. బ్యాంకు అధికారుల చుట్టూ తిరగడం మొదలు పెట్టడం జరిగింది. దేనికోసం? మా ఇంటి పక్క ఆయనకేమో 99,000 వరకు ఉన్నది, మొత్తం అయిపోయింది, నేను ₹20,000 రుణం తెచ్చుకున్నాను, నాది ఎందుకు కాలేదని చెప్పేసి బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ స్పందన లేదు, మొద్దు నిద్రలో ఉంది. అప్పుడే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈ లక్షలోపై ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మిగిలిపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో లక్షలోపు వాళ్ళని గుర్తించి వాళ్ళ అకౌంట్లో పైసలు వేసిన తర్వాత రెండో విడత మాఫీ చేస్తే బాగుండేదేమో. కానీ అట్లా చేయలేదు ప్రభుత్వం. మళ్ళీ దీంట్లో 1,50,000 మంది కనుక మిగలడం జరిగింది. మరో పక్కన జూలై 30వ తేదీన దరిదాపుగా ఇదంతా కూడా 1,50,000కు సంబంధించింది. ఈ 1,50,000 రెండో విడతలో 1,50,000కు సంబంధించినటువంటి రుణాల మాఫీ చేస్తామని చెప్పేసి ఈ 1,50,000 టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీనికి 6,500 కోట్లు 6,500 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్టయితే దరిదాపుగా ఏదైతే 7 లక్షల మందికి ఇక్కడ రుణాన్ని 7 లక్షల మంది రైతులకి రుణాన్ని మాఫీ చేస్తున్నట్టుగా ఇక్కడ రెండో విడతలో తీసుకోవడం జరిగింది. రెండో విడతలో 6,500 కోట్లు, మొదటి విడతలో 6,098 కోట్ల రూపాయలు. దీంట్లో మిగిలిపోయినటువంటి రైతులను చూసినట్లయితే దీంట్లో దరిదాపుగా 1,00,000 మందికి సంబంధించినటువంటి వాళ్ళు మిగిలిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా మంది కూడా దీంట్లో మిగిలిపోవడం జరిగింది. ఇది ఇక్కడ 1,50,000, దరిదాపుగా 2.5 నుంచి 3 లక్షల మంది ఇంకా రుణమాఫీ కాకుండా ఉన్నారు. 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను చూసుకున్నట్లయితే దరిదాపుగా 2.5 లక్షల మంది. మరి దీంట్లో కూడా సవరించాలి. ఈ ముందుగా తీసుకున్నటువంటి 1,00,000 లోపు కొంతమంది కాలేదు, 1,50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి కూడా కాలేదు. కాబట్టి ఈ రెండు మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయండి, దాని తర్వాత మూడో విడతకి వెళ్ళండి, అంటే చివరి విడతకి. ఇక ఇక్కడ కూడా క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. అయితే దీంట్లో మిగిలిపోయినటువంటి 1,50,000 మంది, దీంట్లో మిగిలిపోయినటువంటి 1,00,000 మంది వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక కానటువంటి వాళ్ళ ఈ మూడో విడతలు వేస్తారు కావచ్చు అని చెప్పేసి భావించారు. పాపం మూడో విడతలు వస్తాయి కావచ్చు. సరే, ఇప్పుడు ఇన్ని రోజుల కానించి దరిదాపుగా మూడో విడతకు దీనికి నెల రోజులకు పైన ఉంది టైం. అయితే ఇక వస్తాయి కావచ్చేమని చెప్పేసి వాళ్ళు కూడా ఆశపడ్డారు. కానీ మూడో విడతకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసినాయా అంటే 2 లక్షలకు పైన ఉన్నటువంటి రుణాలు ఎక్కడ కూడా మాఫీ కాలేదు. దయచేసి దీన్ని గమనించాల్సినటువంటి ఆస్కారం. 2 లక్షల కంటే ₹1 పైన ఉన్నా మాఫీ చేయలేదు. ఎందుకు మాఫీ చేయలేదంటే పైన ఉన్నటువంటి అమౌంట్ కడితేనే ప్రభుత్వం దగ్గర నుంచి పైసలు రిలీజ్ చేస్తారట. మరి ఈఎం కోరిలో అర్థం కాదు. నువ్వు వేసేటువంటి పైసలు వాళ్ళ అకౌంట్లో వేసిన తర్వాత వాళ్ళు కట్టరు దాని తర్వాత విషయం. ఇక ఈయన పైసలు వేయకుండా దాన్ని అంతా కూడా ఆపి ఇదంతా జాప్యం చేసి వాళ్ళకు ఒక పెద్ద గుదిబండలాగా తయారైపోయింది ప్రభుత్వం. వాళ్ళకి వేయాలి కదా. వాళ్ళు 2 లక్షలు నువ్వు అన్నటువంటి లెక్క ప్రకారం
నువ్వు చెప్పినటువంటి రైతుల లెక్క ఎంతో దాని ప్రకారం వేయాలి. కానీ ఎక్కడ కూడా వేయలేదు. మళ్ళీ ఏమని చెప్తా ఉన్నారయ్యా అంటే వీళ్ళు ఈ 2 లక్షలకు పైన ఉన్నటువంటి రుణాలు మాఫీ కావాలంటే కొంత ఆలస్యం అవుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి నువ్వే కదా రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఏమని చెప్పడం జరిగింది? ఆగస్టు 15 వరకు 2 లక్షలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పినావు. మరి ఏడ మాఫీ అయింది? దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలి. దయచేసి ఎవరైతే ఉన్నటువంటి ఆ పేద రైతులు కానీ నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాఫీ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. చాలామంది కూడా చిన్న సన్నకారు రైతులకే మాఫీ కాలేదు. ఇక మనం చూసుకున్నట్టయితే కొంత బడాబాబులకు కూడా మాఫీ చేసినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్కు, చాలామంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాఫీ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళేమో కనబడ్డరు ఇక్కడ మాఫీకి, వాళ్ళేమో అర్హులు, ఇక్కడ పేదలైతే మాత్రం అర్హులు కాదు. ఇప్పుడు లైవ్ కనుక పెట్టినట్టయితే చాలామంది చాలా ఫోన్లు చేసేటువంటి వాళ్ళు దయచేసి ఇది చూస్తున్నటువంటి మిత్రులు కానీ రైతులు కానీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు ఈ యొక్క అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇది రైతులకు సంబంధించినటువంటి అంశం. దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు. ముఖ్యంగా ఇదే స్లోగన్ తోటి రైతుల యొక్క రుణమాఫీ పేరు మీదనే ఈరోజు గద్దెనెక్కినటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరి రైతులను విస్మరించినట్టయితే ఎక్కడ కూడా మేము కూడా ఊరుకునేది లేదు. వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో కూడా మనం వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక మూడో విషయానికి వచ్చినట్టయితే మొత్తం 6,000 కోట్లు. ఇదేమో మొదటి విడత, ఇదేమో రెండో విడత జూలై 30. ఇక మూడో విడతకు వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీ వరకు ఈయన వేసినటువంటి పైసలు ఎంత అంటే 6,000 కోట్లు. 6,000 కోట్ల రూపాయలు ఎంతమందికి ఇచ్చిండా అంటే 6,000 మందికి, 6 లక్షల మందికి. ఇవి దీంట్లో అసలు ఈ మూడో విడతకు వచ్చినట్లయితే అసలు క్లారిటీ లేదు. మరి ఈ యొక్క 6,000 కోట్ల రూపాయలు 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెందాలనా, లేకపోతుంటే ఇక్కడ 6,000 కోట్లు కేవలం మరి 2 లక్షలకు కింద ఉన్నటువంటి వాళ్ళకేనా అంటే 1,99,999 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి అన్నటువంటి దానిపైన క్లారిటీ లేదు. ఇక మిగిలిపోయినటువంటి రైతులు కూడా ఉంటారని చెప్పేసి వాళ్ళు కూడా ఒక పక్కన చెప్తా ఉన్నారు. దీనిపైన తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీ ఇవ్వండి. ఇక మీ ఇంటింటికి వస్తాం, ఇంటింటికి జల్లెడబడతాం, ఇంటింటికి వచ్చేమో మేము అన్ని ఆధారాలు తీసుకుంటాం, మీ యొక్క వివరాలను సేకరిస్తాం, మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు, మీ తండ్రికి అయిందా లేదా, మీ భార్య లోన్ తీసుకున్నదా లేదా, మీకు బర్రె ఉన్నదా లేకపోతే కుక్కు ఉన్నదా, ఈ సంబంధించినటువంటి వ్యవహారం అంతా బంద్ చేయరు. ఇవన్నీ కూడా నాటకాలు ఆడేటువంటి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా రైతులు తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పేసి మరొకసారి అయితే మీకైతే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇవన్నీ కనుక లెక్క వేసినట్టయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి మొత్తం లెక్కలు కనుక చూసినట్టయితే సుమారుగా కేవలం 18,600 కోట్ల రూపాయలు మాత్రమే ఈ 3 విడతలలో రిలీజ్ చేసినటువంటి పైసలు 18,600 కోట్ల రూపాయలు, అక్షరాల 18,600 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇక మిగతా ఉన్నటువంటి 31 కోట్ల రూపాయలు ముందుగా మీరు అన్నటువంటి మాట ప్రకారం కనుక ఉన్నట్టయితే ఒక్క రైతు కూడా మిగిలిపోకుండా అందరి అకౌంట్లలో పైసలు వేయాలంటే ఇంకా 13,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. లేకపోయినట్టయితే మీరు అన్నటువంటి బడ్జెట్లో పెట్టినటువంటి విధంగానే 26,000 కోట్ల రూపాయలు కనుక కావాలంటే ఇంకొక 8,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. దీనిపైన ఒకసారి పునరాలోచించండి. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ రుణమాఫీని పూర్తిగా మాఫీ చేయాల్సినటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన రైతులు వాళ్ళు మాది మాఫ్ అయిందా లేదా అని చెప్పేసి ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పట్లో రుణమాఫీకి సంబంధించినటువంటి పైసలు రానట్టే. ఇక మరి ముందు భవిష్యత్తులో ఎట్లా ఉంటుందని మనం చెప్పలేం. కానీ రుణమాఫీకి సంబంధించినటువంటి రైతులకు చెందాల్సినటువంటి పైసలు అయితే ఇప్పట్లో వచ్చేలా లేవు. ఎందుకంటే అక్కడేమో వరదకు సంబంధించినటువంటి అటు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా సంక్షేమ పథకాలు ఇవి ఇట్నే ఉన్నాయి. కేవలం తూతు మంత్రంగానే మాత్రమే రైతు రుణమాఫీ జరగడం జరిగింది. ఇక మిగతా ఉన్నటువంటి రుణమాఫీని మరి అది ఎప్పుడు జమ చేస్తారు, వాళ్ళ అకౌంట్లు ఎప్పుడు తీసుకుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎప్పుడు వెరిఫై అవుతుంది అనేది కూడా మనకు కూడా క్లారిటీ లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల పట్ల ఖచ్చితంగా కూడా సానుకూలంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.